యూట్యూబ్ చరిత్రలోనే ఎవరూ చెప్పనటువంటి విషయం అండి ఇది. మీ సిగ్నేచర్ని బట్టి మీకు ఏ గ్రహం అనేటువంటిది యాక్టివేషన్లో ఉంది, ఒక గ్రహం ఉందా, 3 గ్రహాలు ఉన్నాయా, 2 గ్రహాలు ఉన్నాయా, మీ సిగ్నేచర్లో మీకు తెలుస్తుంది. ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ను బట్టి అతను ఏ విధంగా సిగ్నేచర్ చేస్తాడనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది. మరి ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే, మీ సిగ్నేచర్లో ఏ గ్రహం అనేటువంటిది మీకు యాక్టివేషన్లో ఉంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తుంటే, హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, న్యూమరాలజిస్ట్, కన్సల్టెంట్ అండ్ కోచ్ అండ్ వేదిక్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం ఒక వ్యక్తి యొక్క సిగ్నేచర్ని బట్టి అతనికి ఏ గ్రహం యొక్క ప్రభావం అతని మీద ఎక్కువగా పడుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. మనందరికీ తెలిసిందే, జన్మజాతకం చూసుకుంటే నీ మీద రవి ప్రభావం ఎక్కువగా ఉంది, చంద్ర ప్రభావం ఎక్కువ ఉంది, రాహు ప్రభావం ఎక్కువ ఉంది అనుకుంటారు కదా. అదే విధంగా ఒక వ్యక్తి యొక్క సిగ్నేచర్ని చూసినప్పుడు అతని సిగ్నేచర్లో ఏ గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది అనేటువంటిది కూడా మనకి తెలిసిపోతుంది. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ఎండ్ వరకు చూడండి. అలానే కింద కామెంట్లో మీ సిగ్నేచర్ని బట్టి మీకు ఏ గ్రహం అనేటువంటిది యాక్టివేషన్లో ఉంది అనేటువంటిది కింద కామెంట్లో తెలియజేయండి. సో ఏ గ్రహానికి సంబంధించినటువంటి ఎక్కువ మనకి కామెంట్లు వస్తే ఆ గ్రహానికి సంబంధించినటువంటి సిగ్నేచర్లో ఏ విధంగా పాజిటివ్ తెచ్చుకోవాలి అనేటువంటిది, ఇంకా ఏంటి ఆ నెగిటివ్లు ఏముంటాయి అనేటువంటిది కూడా ఆ వీడియోలో నేను ఒక సపరేట్ వీడియో అనేటువంటిది చేస్తాను. సో ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చూస్తుంటే కనుక ఇంతవరకు ఎవ్వరూ చేయనటువంటి యూనిక్ కంటెంట్ ఆఫ్ వీడియోస్ అనేటువంటి నేను చేస్తూ ఉంటానండి. సో ఆ వీడియోస్ మొత్తం కూడా మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 10 మందికి మినిమం షేర్ చేయండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఏ గ్రహం అనేటువంటిది యాక్టివేషన్లో ఉంది అనేటువంటిది వాళ్ళకు కూడా మనకి అర్థమైపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మరి మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాము. సో ముందుగా కనుక మనం చూసుకుంటే దీంట్లో మనకి గ్రహం అనేటువంటిది ఏ గ్రహం యాక్టివేషన్లో ఉంది, అలానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, అంటే మీ రూలింగ్ నెంబరు ఏ డేట్లో మీరు పుట్టారు అనేటువంటి దానికి అనుగుణంగా కూడా మీ సిగ్నేచర్ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది కూడా మనకి ఈజీగా తెలిసిపోతుందండి. ఇక మొదటగా మనం చూసుకున్నప్పుడు రూలింగ్ నెంబరు 1 అండి. అంటే మీరు ఏ మంత్లో అయినా సరే 1వ తారీఖు కానీ, 10వ తారీఖు కానీ, 19వ తారీఖు కానీ, 28వ తారీఖు కానీ జన్మించున్నా, లేదు మీ పైన సూర్యుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నా సరే, మీ సిగ్నేచర్ అనేటువంటిది మనకి బేస్ లైన్ అంటామండి. బేస్ లైన్ అంటాం అనమాట. మనం చేసేటువంటి సిగ్నేచర్లో ఇలా ఒక బేస్ లైన్ ఉంటుంది, మనకి తెలియకుండానే ఒక బేస్ లైన్ ఉంటుంది. ఈ బేస్ లైన్కి మనం చేసే సిగ్నేచర్ అనేటువంటిది ఇలా స్ట్రైట్గా ఉంటుందండి. ఇక ఎవ్వరు మనకి ఏమి చూడవసరం లేదు. ఈ విధంగా సిగ్నేచర్ అనేటువంటి చాలా స్ట్రైట్గా ఉంటుంది. సూర్యుడు కనుక యాక్టివేషన్లో ఉన్నా, లేదంటే రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకైనా సరే సిగ్నేచర్ అనేటువంటిది ఈ విధంగా స్ట్రైట్గా ఉంటుంది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి రతన్ టాటా గారి సిగ్నేచర్ అండి. రతన్ టాటా గారి ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ రూలింగ్ నెంబర్ 1 అయింది. దాంతో అతని సిగ్నేచర్లో కూడా రవిగ్రహం యొక్క యాక్టివేషన్ అనేటువంటిది మనకు క్లియర్గా కనిపిస్తుంటుంది. చూడండి, బేస్ లైన్ పర్ఫెక్ట్గా చూడండి. ఇలాగ మనం ఒక గ్రాఫ్ లాగా గీసుకుంటే చూడండి, 0 degrees అనుకుంటా, లేదంటే దీన్ని 180 degrees అని అనుకుంటాం మనం. చూడండి, 180 degreesలో బేస్ లైన్కి పర్ఫెక్ట్గా ఒక గీత లేకపోయినా సరే నీట్గా గీత కొట్టినట్టు అనేటువంటిది వస్తుంది. సో ఈ విధంగా రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకు ఉంటుంది అనమాట, లేదంటే సూర్యుడు యాక్టివేషన్లో ఉన్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి రూలింగ్ నెంబర్ 2 అంటే ఏ నెలలో అయినా సరే 2వ తారీఖు కానివ్వండి, 11, 20, 29 డేట్లు పుట్టినా, లేదంటే మీ పైన చంద్రుని యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉన్నా సరే, వీళ్ళకి ఏమవుతుందంటే సిగ్నేచర్లో వీళ్ళు పైన ఫస్ట్ లెటర్లో ఇలాగ పైన కానివ్వండి, కింద కానివ్వండి, ఈ విధంగా ఒక రౌండ్ షేప్ అనేటువంటిది వీళ్ళు తీసుకురావడం జరుగుతుందండి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి, మనకి అమితాబ్ బచ్చన్ గారు ఆల్రెడీ రూలింగ్ నెంబర్ 2కి సంబంధించిన వాళ్ళే. ఆయనకి చంద్రుని యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. చూడండి, అతని సిగ్నేచర్లో చూసారా ఏ విధంగా ఫస్ట్ ఏ లెటర్ అనేటువంటి దాన్ని, ఇది కూడా ఏ ఇలా అయినా రాయొచ్చు, ఇలా రాయొచ్చు, ఏ దాదాపుగా 25 times రాయొచ్చు, 25 రకాలుగా రాయొచ్చు అండి. కానీ ఏం చూసారా, ఈ విధంగా గోల్గా, అంటే దీన్ని ఒక రౌండ్గా తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీ కూడా చూడండి, బీని కూడా రౌండ్గా తీసుకొచ్చారు. చెప్పిన చంద్ర ప్రభావం కానివ్వండి, రూలింగ్ నెంబర్ 2 వాళ్ళకి కానివ్వండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక రూలింగ్ నెంబరు 3 అండి. అంటే ఏ నెలలో అయినా సరే మీరు 3వ తారీఖు కానివ్వండి, 12 కానీ, 21 కానీ, 30వ తారీఖు కానీ జన్మించున్నా, లేదంటే మీ పైన గురుగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నా సరే, వీళ్ళు రాసేటువంటి లెటర్ ఏదైతే ఉంటుందో ఆ లెటర్ని సిగ్నేచర్లో చాలా పెద్ద లెటర్ రాసండి. ఫర్ ఎగ్జాంపుల్
నా పేరు వివేక్ అనేటువంటి సిగ్నేచర్ నేను చేయాలనుకోండి. సో నేనేం చేస్తాను, నేను రూలింగ్ నెంబర్ 3 అయినా లేదంటే నా పైన గురుగ్రహం యొక్క ప్రభావం ఎక్కువ ఉన్న వివేక్ రాసినప్పుడు నేను చేస్తుంటే ఈ విధంగా పెద్ద వి రాసి పక్కన VIVEK అని ఇట్లా సిగ్నేచర్ చేస్తా. సో ఇది డినోషన్, ఈ స్టార్టింగ్ లెటర్ 3 పెద్దగా రాయటువంటి ఏది డినోట్ చేసిద్దండి, అది మీ యొక్క గురుగ్రహం యొక్క ప్రభావాన్ని లేదంటే మీకు సంబంధించినటువంటి రూలింగ్ నెంబర్ 3 యొక్క ప్రభావాన్ని మనకు చూపిస్తుందండి. చూడండి, ఒక లెటర్లో ఒక గ్రహమే కాదండి, ఒక లెటర్లో మనకి 2-3 గ్రహాల యొక్క ఇంపాక్ట్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అది చూడంగానే మనకు అర్థమైంది ఏ గ్రహాలు అనేటువంటిది దీంట్లో ప్రభావం ఉన్నాయి. ప్యాటర్న్ చూసినా సరే మనకు అర్థమైపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి సల్మాన్ ఖాన్ సిగ్నేచర్ అండి. చూడండి, సల్మాన్ ఖాన్ సిగ్నేచర్లో ఎస్ అనేటువంటిది ఎంత పెద్ద లెటర్ రాసి నా మిగతా వాటిని ఏ విధంగా చిన్న లెటర్స్తో ఆయన మెన్షన్ చేశాడు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, నేను చెప్తున్నది మీకు ఎంతవరకు సూటబుల్ అవుతుంది, మీ దాంట్లో ఏ గ్రహం అనేటువంటిది యాక్టివేషన్లో ఉంది అనేటువంటిది కూడా మన కామెంట్లు తెలియజేయండి. గుర్తుపెట్టుకోండి, మీకు సంబంధించినటువంటి ప్రొఫెషను అలానే మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా సిగ్నేచర్లు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు సిగ్నేచర్ పెట్టుకుంటే జీవితాలు మారిపోవు. ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి ప్రతి ప్రాబ్లంకి రెమెడీ అనేటువంటిది మనకి వేదిక్ సిగ్నేచర్లో ఉంటుంది. నేను చెప్తున్నది వేదిక్ సిగ్నేచర్ అనమాట. సో ఫ్రెండ్స్, నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి, పెయిడ్ క్లయింట్స్ అండి, ఫ్రీ క్లయింట్స్ కాదు, పెయిడ్ క్లయింట్స్కి నేమ్ కరెక్షన్ ఇస్తాను. అడ్వాన్స్డ్ మెథడ్లో నేమ్ కరెక్షన్ వస్తుంది. అలానే ఈ విధంగా వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి వాళ్ళకున్న మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, జాబ్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ కానివ్వండి, ఇవన్నీ క్లియర్ అవ్వడానికి సిగ్నేచర్లో రెమెడీస్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. ప్యాటర్న్ సిగ్నేచర్లో డిజైన్ చేస్తాము. దాంతోపాటుగా వాళ్ళకి సంబంధించిన వేదిక్ గ్రిడ్, లోషు గ్రిడ్ ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్స్ని చిన్న చిన్న రెమెడీస్తో, ఎటువంటి పూజలు, హోమాలు, వ్రతాలు, నోములు ఇటువంటి ఏం లేకుండా రెమెడీస్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా వీళ్ళ లోషు గ్రిడ్, వేదిక్ గ్రిడ్, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వీళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, అలానే వీళ్ళ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, అలానే వీళ్ళు మొబైల్ టోటల్ ఎంత తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, మొత్తానికి సంబంధించిన దాదాపుగా 50 నుంచి 60 పేజీల డేట్ ఆఫ్ బర్త్ ఫ్యూచర్ రిపోర్ట్ అండి. దీన్ని నెక్స్ట్ 5 years ఎలా ఉంటుంది, మీకు సంబంధించిన దశలు ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇదంతా 60 పేజీల రిపోర్ట్ అండి. ఏ న్యూమరాలజిస్టు ఇన్ని సర్వీసులు ఇంత కలిపి మీకు పాజిటివ్ ఇవ్వడానికి ఎవ్వడు ఇవ్వడండి. అటువంటి అన్ని రకాలుగా ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేనేను. 60 పేజీల రిపోర్ట్ ఎవరు ఇస్తారండి? మహా అయితే 1-2 పేజీలు టిక్కులు కొట్టిస్తారు అంతే. 60 పేజీల రిపోర్ట్ ఇస్తారండి. సో ఇవన్నీ మీకు కావాలనుకుంటే సింగిల్ పేమెంట్లో అండి, దేనికి దానికి సపరేట్ పేమెంట్లు ఉండవు. దేనికి కలిసి సింగిల్ పేమెంట్లోనే ఇవన్నీ కూడా మీకు పాజిటివ్ వచ్చేటువంటి విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్వీస్ అంతా మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి మన నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే మనం ఏ నెలలో అయినా సరే మనకి 4, 13, 22, 31 లేదంటే రాహు యొక్క ప్రభావంగానే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, రాహు ఏం చేస్తాడండి, రాహు భ్రమాన్ని కలిగిస్తాడు. అంటే చపల చిత్తం అంటారు అనమాట. మనకు చెప్తే చపల చిత్తం అంటారు అంటే బ్రెయిన్లో అన్వాంటెడ్ ఫీలింగ్స్ని వీటన్నిటిని కూడా కల్పిస్తూ ఉంటాడు. చూడండి, మనకు సంబంధించినటువంటి ఫీలింగ్స్, మనకు వచ్చిన భావాలు ఏవైతే దానికి చంద్రుడు కారకుడండి. బట్ మన బ్రెయిన్లో లేనిపోని ఆశలు కల్పించేవాడు రాహు అనమాట. అలా ఈ రూలింగ్ నెంబర్ 4 వాళ్ళు కానివ్వండి, లేదంటే ఈ రాహు ప్రభావం ఉన్న వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా వాళ్ళ సిగ్నేచర్ కంప్లీట్గా పెట్టరు. అయితే వాళ్ళ సర్నేమ్ పెడతారు, లేదంటే వాళ్ళ నేమ్ పెడతారు, లేదంటే వాళ్ళ ఎండ్ ఆఫ్ ది నేమ్ పెడతారు. కానీ ఆ పెట్టే నేమ్లో కూడా కంప్లీట్ నేమ్ పెట్టరు. అంటే వాళ్ళ సిగ్నేచర్ చూడగానే మనకు అసలు వాళ్ళ పేరేంటో అర్థం కాదనమాట. సో ఆ అర్థం కాని విధంగా పెట్టేటువంటి సిగ్నేచర్ని చూడంగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళకి రాహు ప్రభావం ఉంది అనుకుంటారు అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు అమిత్ షా గారు అండి. అమిత్ షా గారి యొక్క చూడండి, సిగ్నేచర్ చూస్తే మీకు ఎవరో అర్థమవుతుందా? అసలు ఈ పేర్లో ఏముంది అర్థమవుతుందా? అర్థం కాదు. సో ఈ నేమ్ అనేటువంటిది అమిత్ షా గారికి సంబంధించినటువంటి ఈ సిగ్నేచర్ ఇది. ఆయన ఆల్రెడీ రూలింగ్ నెంబర్ 4కి సంబంధించిన, దాంతో రాహు ప్రభావం కూడా ఆయన పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిగ్నేచర్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుందండి. సో చూసుకోండి, మీ సిగ్నేచర్ కూడా రూలింగ్ నెంబర్ 4 వాళ్ళు, 8 వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మనకి. చూడండి, ఇక నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసి మనం రూలింగ్ నెంబర్ 5 అండి. రూలింగ్ నెంబర్ 5 అంటే ఏ మంత్లోనే 5, 14, 23వ తారీఖు జన్మించిన వాళ్ళు కానివ్వండి, లేదంటే బుధగ్రహం యొక్క ప్రభావం కానివ్వండి ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. సో బుధుడు మనందరికీ తెలుసండి, బుధుడు చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యేటువంటి ప్లానెట్. కాబట్టి వీళ్ళకి సిగ్నేచర్ అనేటువంటి పెట్టడంలో కూడా ఫుల్ నేమ్ అనేటువంటి పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. టకటక ఈ విధంగా
ఫాస్ట్ సిగ్నేచర్ అనమాట. వీళ్ళు ఏదైనా సరే సిగ్నేచర్ ఫాస్ట్ చేసి వదిలేస్తారనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు సంబంధించిన రిషబ్ పంత్ అంటే చూడండి, రిషబ్ పంత్ యొక్క సిగ్నేచర్ మనం చూస్తే వీళ్ళు ఏది కూడా కంప్లీట్ ఫుల్ సిగ్నేచర్ అనేటువంటి పెట్టరు అనమాట. సో రిషబ్ పంత్ సిగ్నేచర్ అంటే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. సో రిషబ్ పంత్ సిగ్నేచర్ మనకి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి, మీకు కూడా చాలా మంది రూలింగ్ నెంబర్ 5 వాళ్ళు ఎట్లానే ఉంటారు. రిషబ్ పంత్ రూలింగ్ నెంబర్ 5 వాడు కాదండి, బట్ కానీ ఇతని సిగ్నేచర్ చూడగానే రూలింగ్ నెంబర్ 5 అనేటువంటి దానికి యాక్టివేషన్ ఉందని మనకు అర్థమైపోతుంది. రిషబ్ పంత్ సిగ్నేచర్ లో మనకి దాదాపుగా చూడగానే 3 రకాల గ్రహాలు అనేటువంటి యాక్టివేషన్ అనేది మనకు క్లియర్ గా అర్థమైపోతూ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక రూలింగ్ నెంబర్ 6 అండి. మనకు సంబంధించినటువంటి లగ్జరీ కానివ్వండి, మనకు సంబంధించినటువంటి డబ్బు కానివ్వండి, మీడియాలో ఫేమస్ అవ్వాలన్నా, మూవీస్లో ఫేమస్ అవ్వాలన్నా సరే ఈ నెంబర్ 6 అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే మీరు ఏ నెల 6, 15, 24 తారీఖులు పుట్టినా సరే మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక చూసుకుంటే వీనస్ అంటే శుక్రుడు మీకు యాక్టివేషన్లో ఉన్నా సరే వీళ్ళు చేసేటువంటి సిగ్నేచర్ అనేటువంటిది చాలా అంటే చాలా అద్భుతంగా ఆర్టిస్టిక్ లెవెల్లో చేస్తారు. అంటే ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో ఫుల్ ఆర్టిస్టిక్ లెవెల్లో ఉంటుంది అన్నమాట సిగ్నేచర్. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి అనిల్ కపూర్ సిగ్నేచర్. సో అనిల్ కపూర్ లో చూడండి ఏ విధంగా రాశాడు, చాలా ఆర్టిస్టిక్ గా రాశారు. సిగ్నేచర్ కూడా చూడండి ప్రతి దగ్గర కూడా ఆర్టిస్టిక్ మోడ్ లో ఉంటుంది. అంటే శుక్రుడు మనకి ఆర్టిస్టిక్ నేచర్ కి అతను ఇదనమాట. సో కాబట్టి ఈ శుక్ర ప్రభావం కానివ్వండి, రూలింగ్ నెంబర్ 6 వాళ్ళు కానివ్వండి, ఈ విధంగా లెటర్ అనేటువంటిది ఆర్టిస్టిక్ మోడ్ లో రాస్తారు అనమాట. బెస్ట్ చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో ఇక మనకు సంబంధించినటువంటి కేతు అంటే మనందరికీ తెలుసు డిటాచ్మెంట్ అంటే వియోగానికి కారకుడవుతాడు కేతువు. సో కేతువుకి సంబంధించినటువంటి చూసుకుంటే కేతు మనందరికీ తెలుసు తలకాయ ఉండిద్ది, తలకాయ ఉండదు, మొండె ఉండిద్ది. రాహువుకి తలకాయ ఉండదు, మొండె ఉండదు. సో కాబట్టి వీళ్ళు కూడా అంతేనండి, రాహువుకి లాగానే సిగ్నేచర్ అనేటువంటి కంప్లీట్ సిగ్నేచర్ చేయరండి. అంటే వదిలేస్తే ఫుల్ నేమ్ ఎప్పుడు చేయరు, ఫస్ట్ నేమ్ కానివ్వండి లేదంటే లాస్ట్ నేమ్ కానివ్వండి సర్నే కానీ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే చేసే సిగ్నేచర్ అనేటువంటిది మనకి బెస్ట్గా అర్థమవుతుంది అనమాట. కానీ ఎలా ఉంటుందంటే వీళ్ళు చేసే సిగ్నేచర్ అనేటువంటిది ఈ విధంగా ఫస్ట్ లెటర్ అనేటువంటిది పైకి ఉండి వెళ్ళే కొద్దీ కూడా సిగ్నేచర్ అనేటువంటిది ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేతు ప్రభావం కానివ్వండి లేదంటే రూలింగ్ నెంబర్ 7 అనుకోండి, ఎట్లా చేస్తానంటే ఇలా చేసుకొని ఇదిగోండి ఈ విధంగా వెళ్ళిపోయింది అనమాట సిగ్నేచర్. అంటే చూడండి ఈ విధంగా సిగ్నేచర్ అనేటువంటిది కోన్ మోడల్లో వెళ్ళిపోతుంది. సో ఇటువంటి ప్రభావం ఉన్న వాళ్ళు మనకి 7 అనేటువంటిది ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. ఇక రూలింగ్ నెంబర్ 8 వచ్చేసి మనకి శని మహారాజుది అండి. సో ఎవరైనా సరే మీరు రూలింగ్ నెంబరు 8 కానివ్వండి 17 కానివ్వండి 26లో పుట్టినా లేదంటే శని ప్రభావం కానీ ఎక్కువగా ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా కూడా సిగ్నేచర్లో డాట్ అనేటువంటి తీసుకొస్తుంది. చూడండి మీ సిగ్నేచర్లో మీరు డాట్ పెడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు శని భగవానుడిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారండి. శని భగవాన్ ఎవరో మనకు తెలుసండి, శని భగవానుడు కర్మకారకుడు, జడ్జిమెంట్. మీరు చేసేటువంటి ప్రతి విషయానికి ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు. ఈ కలియుగంలో ఎవడో కూడా పర్ఫెక్ట్గా ఉండడండి. మీరు చేసే ప్రతి చిన్న తప్పుని కూడా శని భగవానుడు దానికి డబల్ రెట్టింపులో మీకు దానికి సంబంధించినటువంటి నెగిటివ్ జడ్జిమెంట్ ఇస్తున్నాడు. అందుకే కాబట్టి సిగ్నేచర్లో ఎవరైతే డాట్ అనేటువంటి తీసుకొస్తారో వాళ్ళు జైలు పాలవడం కానివ్వండి, లైఫ్లో గ్రోత్ అవ్వకపోవడం కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ వస్తుంటాయండి. సో ఎవరైతే ఈ రూలింగ్ నెంబర్ 8 కానీ లేదంటే శని భగవాను యొక్క ప్రభావం ఉంటుందో వాళ్ళ సిగ్నేచర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాట్ తీసుకోండి. నా దగ్గర నెంబర్ ఆఫ్ సిగ్నేచర్స్ ఉన్నాయండి, ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ నా క్లయింట్స్కి సంబంధించిన కొన్ని వేల సిగ్నేచర్లు ఉన్నాయి. ఎందుకంటే సిగ్నేచర్లు నేను క్లయింట్లకు సంబంధించి చూపిస్తే ఏంటంటే డిస్క్లోజ్ చేయకూడదు. వాళ్ళు మనల్ని నమ్మి వాళ్ళ సిగ్నేచర్ని పంపించినప్పుడు ఆ సిగ్నేచర్ మనం డిస్క్లోజ్ చేయకూడదు. కాబట్టి మీకు సెలబ్రిటీ సిగ్నేచర్లు చూపిస్తున్నానండి. సిగ్నేచర్లు ఎంత దారుణంగా ఉంటాయంటే వాళ్ళ నాకు అర్థమైపోయింది, అబ్బా వీళ్ళ జీవితం ఎంత దారుణంగా అడుగుతామంటే సార్ ఇట్లాగా ప్రాబ్లం అంటే అవును సార్ ప్రాబ్లం ఉంది, సిగ్నేచర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలా ఉంటుంది చెప్తూ ఉంటారు మనకి. సో సిగ్నేచర్ అనేటువంటి అంత దారుణంగా ఉంటుంది అనమాట. సో కాబట్టి సిగ్నేచర్ మీకు మళ్ళీ చెప్తున్నానండి, మీ సిగ్నేచర్ మీ జీవితాన్ని మార్చింది. ఇక ఇంతే, ఇది 100% గుర్తుపెట్టుకోండి. మీ సిగ్నేచర్ మీ నేమ్ మీ జీవితాన్ని మార్చింది. ఓకే, అలానే సిగ్నేచర్లో వీళ్ళు ఏం చేస్తారంటే శనికి తెలుసు కదండి, శని భగవాన్ చుట్టూతో రౌండ్గా వలయం ఉంటుంది అనమాట. సో నేములు అటువంటి వలయాలని అంటే ఈ సిగ్నేచర్ అనేటువంటిది ఇలా ఈ విధంగా చేస్తూ ఇలా తీసుకురావడం కానీ, ఇలా ఫస్ట్ లెటర్ని ఈ విధంగా తీసుకురావడం కానివ్వండి, లేదంటే ఇలా రాసి ఇలా క్లోజ్ చేయడం, లూప్ చేయడం కానివ్వండి, ఇలా చేస్తుంటారు అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు నరేంద్ర మోడీ గారి సిగ్నేచర్ అండి. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు రూలింగ్ నెంబర్ 8కి సంబంధించిన ఆయనే. దానికి తోడు ఆయన చూడండి శని ప్రభావం అనేటువంటి ఆయనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి చూసారు సిగ్నేచర్ అనేటువంటి దాన్ని ఈ విధంగా రౌండ్గా సర్కిల్ తీసుకొచ్చారు. అలానే ఎండింగ్లో కూడా మీకు శని భగవాన్ని ఆహ్వానించారు ఆయన. సో కాబట్టి అతను ఏదన్నా సరే కోర్టు కేసులు అది ఇది హడావిడిగా అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి అనిల్ అంబానీ గారు. చూడండి అనిల్ అంబానీ కూడా సిగ్నేచర్ రౌండ్ చేశారు. ఈ విధంగా మొత్తం కంప్లీట్గా చేశారు. ఇది మంచిది కాదండి, సిగ్నేచర్ చాలా వర్స్ట్ సిగ్నేచర్ ఇది.
ఓకే. సో నెక్స్ట్ మన వీడియోలో వరస్ట్ సిగ్నేచర్లు ఏంటనేటువంటిది కూడా నేను చేస్తున్నాను, చూడండి. గుర్తుపెట్టుకోండి, మనం చేసినటువంటి సిగ్నేచర్ సిరీస్ అనేటువంటిది ఇంతవరకు ఎవరు చేయలేదండి. ఇది వేదిక్ సిగ్నేచర్ అనమాట, మీ జీవితాన్ని మార్చేటటువంటి సిగ్నేచర్. ఓకే, ఇక రూలింగ్ నెంబర్ ఏ నెలలో అయినా సరే 9 అంటే ఏ నెల అయినా సరే 9, 27, 18 తారీఖులో పుట్టినటువంటి వాళ్ళు, అలానే వాళ్ళకి మార్క్స్ అంటే కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే సిగ్నేచర్లో పాయింటెడ్ సిగ్నేచర్ అంటామండి మనం. వాళ్ళు చేసేటువంటి సిగ్నేచర్లో పర్ఫెక్ట్ 90 degrees యాంగిల్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు చేసేసి అంటే పాయింటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమిత్ అనేటువంటి ఒక పేరు తీసుకున్నాం అనుకోండి. నార్మల్గా ఏంటి, మామూలుగా అమిత్ అని రాసి ఇలా రాసేయచ్చు కదా, అమిత్ అనేటువంటిది. బట్ వీళ్ళు రూలింగ్ నెంబర్ 9 వాళ్ళు కానివ్వండి, లేదంటే కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పాయింటెడ్ పెడదండి. ఇదిగోండి ఈ విధంగా పాయింట్ రాసి ఈ విధంగా ఇది చూసారా, ఇక్కడ మీకు ఏ దగ్గర 90 degrees పాయింట్, ఎమ్ముల దగ్గర పాయింట్, టీ దగ్గర పాయింట్. సో ఈ విధంగా షార్ప్ ఎడ్జెస్ పెడతారనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంకోటి కూడా ఏంటంటే, నెక్స్ట్ వీళ్ళు రాసేటువంటి నేమ్లో ఏం చేస్తారంటే కింద అండర్లైన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేశారు అంటే దాన్ని బేస్ లైన్ అంటామండి, సపోర్టింగ్ లైన్ అంటామండి. అండర్లైన్ చేశారు అంటే దాని అర్థం వచ్చేసి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్లోకి మార్క్స్ని తీసుకొచ్చారు. ఆ మార్క్స్ మీకు రావాలా వద్దా అనేటువంటిది మీ ప్రొఫెషన్ మీద, మీ డేట్ ఆఫ్ బర్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ప్రొఫెషన్ మార్క్స్కి అగెనెస్ట్ ప్రొఫెషన్ కానివ్వండి, లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అగెనెస్ట్ గానే ఉందనుకోండి, మార్క్స్ ఖచ్చితంగా మీ సిగ్నేచర్ ద్వారా మిమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెడతారు అనమాట. కాబట్టి ఇష్టం వచ్చినట్టు సిగ్నేచర్లో ఏది పడితే అది తీసుకురాకండి. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి చూసుకోండి, అజిత్ అగార్కర్ గారి యొక్క సిగ్నేచర్ చూసారా, ఎక్కడ చూసినా సరే పాయింటెడ్. ఇదిగోండి ఇదిగో చూడండి, ప్రతి ఒక్కటి పాయింటెడ్. ఇలా పాయింటెడ్ సిగ్నేచర్స్ కానివ్వండి, లేదంటే అండర్లైన్ సిగ్నేచర్స్ కానివ్వండి, మీరు చూడండి మ్యాక్సిమం మీకు యూనిఫామ్ జాబ్స్ ఉంటాయి. అంటే ఏమంటాం మనం, పోలీస్ కానివ్వండి, లేదంటే ఆర్మీ కానీ, వీళ్ళ దాంట్లో చూడండి నా దగ్గర నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారండి. కానిస్టేబుల్స్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, లేదంటే ఆర్మీ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళందరి సిగ్నేచర్లో వీళ్ళు రాసి ఏదో ఒక దగ్గర ఇలా అండర్లైన్కి ఇస్తారు, లేదంటే ఇలా షార్ప్ పాయింటెడ్ అడ్జస్ట్ చేస్తారు. దేనికంటే వాళ్ళకి కుజుని యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ ప్రొఫెషన్కి అనుగుణంగా, మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ జీవితంలో ఎదగటం కోసం సిగ్నేచర్ కావాలనుకుంటే కనుక, లేదంటే ఏ అకల్ట్ సర్వీస్ అయినా సరే అండి కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దాదాపుగా 50 నుంచి 60 పేజీల న్యూమరాలజీ రిపోర్ట్ ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ని నేనేనండి. ఇక నెక్స్ట్ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి సిగ్నేచర్ అనేటువంటిది వాళ్ళ దాంట్లో ఏముంది ఏంటి అనేటువంటిది వాళ్ళు తెలుసుకుంటారు. కింద కామెంట్ అనేటువంటిది మీరు ఏ ప్లానెట్ అనేటువంటిది మీకు యాక్టివేషన్ ఉందనేటువంటి చెప్పడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో నా వీడియోలు ఎంత అద్భుతంగా ఆదర్శం మీ అందరికీ కూడా నాకు ఎప్పుడు కొత్తగా ఉండండి. థ్యాంక్ యూ.